బుద్ధుడు కూడాను నిర్వాణం పొందే పూర్వము తన యొక్క తత్వాన్ని తాను చక్కగా బోధిస్తూ వచ్చాడు. Buddha, before attaining nirvana or liberation, taught well. తన పినతల్లి కుమారుడైన ఆనందుడు కంటిదారలు కారుస్తున్నాడు. His brother Ananda was shedding tears. ఆనంద్, నీవు ఈ విధంగా కంటిదారలు కార్చకూడదు. He told Anand, don't cry like this. ఎందుకోసం చేస్తున్నావు? Why do you shed tears? అనేటప్పటికీ ఆ ఆనంద్ చెప్పాడు, మీరు మరణిస్తున్నారు కనుక నాకు దుఃఖం వచ్చింది అన్నాడు. Anand said, since you are dying, I am crying. నేను చావటం లేదు, నీవు బ్రతకటం లేదు. I am not dying, nor are you going to live. అందరూ ఈ దేశను మనం వదిలిపెట్టవలసిందే ఒకనాడు. All of us should leave this body at one time or other. కనుక నీవు కానీ నేను కానీ ఈ దేహాన్ని మనం వదిలిపెట్టక తప్పదు. Either you or I should give up this body at one time or కనుక other. నీవు కంటిదారలు కార్చకూడదు అన్నాడు. So don't shed tears. ఈ విధమైనటువంటి బోధనలు ఎవరు పాటిస్తున్నారు? Who are observing such sort of teachings today? మనం నిజమైనటువంటి ఆదర్శాన్ని మనం అందుకోవాలి. We should be a true ideal. అది ఏ నిజమైనటువంటి యొక్క బర్త్డేకి తగినటువంటి యొక్క గుర్తులు. This is the true symbol and the sign of the celebration behind the birthday. కానీ చెప్పినటువంటి ఆదర్శాలు, ఈ ఆనందాలు మనం ఏమాత్రం ఆచరణలో పెట్టడం లేదు. But all the ideals that are repeated and told are ప్రేమ ప్రేమ ప్రేమ, ప్రేమకు మించినటువంటి దైవం మరొకటి లేదు. There's no other God beyond love. Love is God. లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్. Love is God. Live in love. ఇది మనం చేయవలసినటువంటి పని. This is what we should do. మనం నింపుకోవాల్సినటువంటి ప్రేమ ప్రేమ ప్రేమ. We should fill our hearts with love. ప్రేమ ఉండినప్పుడు మనకు ఎట్టి బాధలు కూడా మనకు ఉండవు. When there is love, you will never suffer at any time. బాధలు ఎప్పుడు వస్తున్నాయి? ప్రేమ లేనప్పుడే వస్తున్నాయి బాధలు. When do you suffer? When you don't have love. లేక ప్రేమ ఉంది కాబట్టి బాధలు వస్తున్నాయని మీరు భావించవచ్చు. You may consider that you suffer though you have love. ఆ ప్రేమ పరిమితమైన ప్రేమగా ఉండినప్పుడే బాధలు వస్తున్నాయి. You suffer because of limited love. ఈ అపరిమితమైనటువంటి ప్రేమను పెట్టుకోవాలి. You should have infinite love. అంతా ఒక్కటిగానే ఉంటుండాలి. All are one, actually speaking. రామకృష్ణ పరమహంసకు క్యాన్సర్ వచ్చింది. Ramakrishna Paramahamsa suffered from cancer. తల్లిని ప్రార్థించండి అన్నాడు. Everybody said, pray to your mother. అప్పుడు రామకృష్ణుడు చెప్పాడు, Then Ramakrishna said, ప్రార్థించాను నాయన, ప్రార్థించాను. he said, I prayed to mother. మరి ఏం చెప్పింది అన్నారు. They asked, what did she say? ఇన్ని నోళ్లతో నేను తింటుంటే ఒక నోటితో తినకపోయినప్పుడు నీకేం నష్టం వచ్చింది అన్నారు. When I am able to eat with so many mouths of the people of so many around, what is it if you don't have your own mouth? నీ ఒక్క నోటితో తినకపోతే నీకేమి నష్టం అన్నది. If you can't eat with one mouth, what is it that you suffer దాంతో from? నా కన్నులు తెరుచుకున్నాను అన్నాడు. Then I could open my eye, then he కాబట్టి said, సర్వుల నోరు కూడాను భగవంతుని యొక్క నోరే. therefore all our mouths, all our tongues are దీన్ని his. పురస్కరించుకున్నయే సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ అన్నారు. Basing on this it is said, all heads are his, all అన్ని hands నోర్లు are కూడాను his, తనవే, all mouths are అన్ని tongues కన్నులు are his, తనవే, all eyes are అన్ని his, పాదములు తనవే, all feet are అన్ని his, హస్తములు తనవే. all hands are his. కనుక భగవంతునికి ఇది ఒక్కటే పరిమితం అనేటువంటిది లేదు. Therefore God has no limit whatsoever. నీకు పరిమితం కావటం చేత నీవు పరిమితంలో జీవిస్తున్నావు. Because you live under certain limits, you lead a limited life. భగవంతునికి ఎట్టి పరిమితము లేదు. God has no limits. ఆ పరిమితం లేనటువంటి భగవంతునికి పరిమితం లేనటువంటి ప్రేమనే ఉంటుండాలి. Since God is infinite, he has infinite love. భగవంతుని ప్రేమలో ఏమాత్రం కూడా కుణుకు లేదు. In fact, the divine love, it never diminishes. ఇందులో ఏమాత్రము మరణం రాదు. This divine love has no death. ఇది ఎప్పుడు కూడా స్వచ్ఛమైనటువంటిది. It's pure and unsullied and fresh. ఈ ప్రేమతత్వం చేతనే సర్వులను సేవించాలి. You should serve everybody with this love. కింగ్డమ్ ఆఫ్ మదర్ సాయి అనేక సర్వీసులు చేస్తున్నారు. The kingdom of Mother Sai has been rendering services. అయితే ఏ విధంగా చేయాలి? How to render service? ఏదో మేము పిల్లలకు చేశాము, రోగులకు చేశాము అని భావించడం చాలా పొరపాటు. It's a mistake if you think that you're offering free ఎవరికి food and చేసినా meditation. దైవానికే చేస్తున్నాము అనే భావంతో మనం సేవ చేయాలి. You may serve anybody. Consider that you are serving God. ఈ రూపంతో ఉన్న దైవానికి చేస్తున్నాము. I am serving God in this form now. కనుక ఏ రూపం చూసినా దైవ స్వరూపమే. Every form is divine. సర్వత పాణిపాదం తత్సర్వతోచి శిరోముఖం సర్వత స్మృతిమల్లోకి సర్వమా వృత్తి, అన్ని రూపములు కూడా భగవంతుని యొక్క రూపములే. All forms are divine. All forms are of God. కనుక ప్రతి ప్రాణి కూడాను దైవం యొక్క స్వరూపమే. So every living creature is divine. ఒకానొక సమయం లోపల At one time, మహాభారత యుద్ధం జరుగుతూ ఉండాలి. time of the battle of Mahabharata, అప్పుడు వ్యాసుడు కూడా భారత యుద్ధానికి పోతున్నాడు. Vyasa was also passing by.
దారిలో చూచాడు. On the way he saw ఒక పురుగు దారిని తప్పించి చాలా వేగంగా పారిపోతుండాలి. an insect was very running fast, cutting off the track. దాన్ని చూచాడు. He saw it. దాన్ని నిలుపమని చెప్పాడు. He wanted the insect to stop there. ఏ క్రిమికీటకమా, He asked, "Oh insect, నీవెందుకు ఇంత వేగంగా పరిగెత్తిపోతున్నావు" అన్నాడు. asked, "Oh insect, why do you run so fast now?" ఆ పురుగు యొక్క భాష కూడాను వ్యాసునికి తెలిసిన కనుకనే అది చెప్పినటువంటి జవాబును చాలా అర్థం చేసుకున్నాడు. Vyasa knows the language of the insects, therefore he could follow. అప్పుడు ఆ పురుగు చెప్తుండాలి, Then the insect says, ఓ మహర్షి, "Oh sage, కొన్ని నిమిషాల లోపల అర్జును యొక్క రథం పరిగెత్తి వస్తుండాలి. within few minutes the chariot of ఆ Arjuna is అర్జును యొక్క advancing. రథం యొక్క వేగము ఎక్కడ కూడా నేను చూడలేదు. The chariot of Arjuna is advancing. That fastness I have not seen before. దాని యొక్క చక్రాల కింద పడితే నేను నిలవగలనా? Can I survive if I fall under the wheel of the chariot of Arjuna? ఈ లోపలనే నేను నా గృహానికి పోయి చేరిపోవాలని చెప్పి అనుకున్నాను. I want to reach home before that. నాకు భార్యా బిడ్డలు ఉంటున్నారు, I have my own family. బంధుమిత్రులంతా ఉన్నారు, I have my relations. కనుక వారిని అందరినీ వదిలిపెట్టిపోవడానికి నాకు ఇష్టం లేదు అని. I don't want to part from them. అప్పుడు వ్యాసుడు చాలా బుద్ధి తెచ్చుకున్నాడు. Then Vyasa could understand the ఏదో reality. మానవులకు మాత్రమే బంధుమిత్రులు అనుకుంటున్నాము, We think that only man has got his ఈ relations. ప్రేమతత్వాన్ని ఇంత పరిమితంగా చేసుకుంటున్నాము. He has limited his love. క్రిమికీటకాదులు కూడా ఒక కుటుంబం ఉంటుండాలి. Insects also have their family. క్రిమికీటకాదులు కూడా ఒక వ్యామోహం ఉంటుండాలి. Insect also has got క్రిమికీటకాదులు కూడా తన ప్రాణాన్ని తాను రక్షించుకోవాలని ఆశ ఉంటుండాలి. Insect also wants to safeguard and protect its life. కనుక ఆ క్రిమికీటకాదులకు ఉన్నటువంటి ఆశనే మనకు ఉంటుండాలి. We have similar desires. ఇంకా మానవుడిలో ఉన్నటువంటి విశేషం ఏమిటి? Then what is speciality in mankind? జంతువునాం నరజన్మ దుర్లభం. ఏమిటి ఈ దుర్లభం? Why do you say that human life is so rare? నీవు ఏ చింత పడుతున్నావో ఆ చింత పురుగు కూడా పడుతుండాలి. Your worry is same as the worry of an insect. కనుక మానవత్వం అంటే ఎలాంటిది? దివ్యత్వంతో కూడి సర్వము ఏకత్వంగా భావించుకోవటమే నిజమైన మానవత్వం. Human life is the one of the divinity that will make him understand the unity in diversity. అది లేకుండా మానవునిగా ఉంటుంది నీవు కూడా దుఃఖపడుతుంటే ఇంకా మానవత్వం యొక్క విశేషం ఏమిటి? Otherwise, without understanding the principle of unity, if you also grieve and cry, కనుక what is మానవులు speciality? అందరూ కూడాను శరీరాన్ని త్యాగం చేసి All noble souls sacrifice their body సమాజం యొక్క క్షేమం నిమిత్తమై, for the welfare of the society, ఇతరుల యొక్క ఆనంద నిమిత్తమై for the bliss of others. తన యొక్క జీవితాన్ని త్యాగం చేశారు. They sacrifice their life. అది నిజమైనటువంటి త్యాగం. That is the true sacrifice. సమస్తలో